నాకు ఓల్డ్ మూవీస్ అంటే భలే ఇష్టం అండి. తెగ చూసేదాన్ని. అట్ ద సేమ్ టైం ఇప్పుడు అదే పనిలో ఉన్నాననమాట. కానీ హాల్‌లో ఎంత గోల అంటే తెగ గోల వినిపిస్తుంది. ఏంట్రా అని బయటకొచ్చి చూసాను నేను హాల్‌లోకి. అయితే మా వారును అయాజ్ బాల్‌తోటి తెగ ఆడేస్తున్నారండి. నిజంగా చెప్తున్నాను, వీళ్ళిద్దరూ పెద్ద ప్లేయర్స్ అనమాట. ఈ బాల్ వీళ్ళ చేతిలో పడిందంటే ఇంక తలపోటే నాకు. మా వారు నార్మల్‌గానే ఈయన బాస్కెట్‌బాల్ ప్లేయరు. మా అన్నయ్య కూడా బాస్కెట్‌బాల్ ప్లేయర్ అనమాట. వీళ్ళిద్దరు జీన్స్ వచ్చిందో ఏంటో తెలియదు కానీ మాయాస్కి బాల్ అంటే చాలా ఇష్టం. అసలు బాల్ పట్టుకుంటే ఎంతసేపైనా ఆడతాడనమాట. అప్పటికి టైం 6 అవుతుందనమాట ఈవినింగ్. కానీ మనకేంటంటే 8 9 అయినట్టు ఉంటుంది. మొత్తం చీకటైపోయి ఉంటుంది. అందుకని లైట్లు వేసుకుని మరి తెగ ఆడేస్తున్నారు వీళ్ళు. నిజంగా అవే సపోర్ట్ లేకపోతే వీడిని పెంచడం చాలా కష్టం అండి బాబు. ఆయన చాలా వరకు ఆయన డ్యూటీ చేసి వచ్చి మరి ఆయన రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ వీటితో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఆయన మాకు బాగా టైం ఇస్తారనమాట. నాకు తెలుసు ఆయన డ్యూటీలో ఎంత ప్రెషర్ ఉంటుందో, కానీ ఇంటికి వచ్చి ఆ ప్రెషర్ ఏం చూపించరు మా మీద. చాలా ఫ్రీగా ఉంటారు, బాబుతో ఆడతారు, నాతో బాగా టైం స్పెండ్ చేస్తారనమాట. అంటే చిన్నప్పటి నుంచి ఇంక మాకు అలవాటు అయిపోయింది ఇలా ఉండటం, దోవలోలాగా సింపుల్ చెప్పాలంటే. ఇందులో మా ఆయన అన్నారు, ఏదైనా వండొచ్చు కదా, ప్రిపేర్ చేయొచ్చు కదా, ఆకలేస్తుంది, స్నాక్స్ ఐటెం అన్నారు. అయితే నేను అన్నాను, నీ ఫేవరెటా నా ఫేవరెటా అని అడిగాను. సో ఆయన అన్నారు, నీ ఫేవరెటే చెయ్యు అన్నారు. ఈ మధ్యలో ఏంటంటే మా వాడు చెకింగ్ మాస్టర్ కదా, అప్పుడప్పుడు వచ్చి నన్ను చెక్ చేస్తూ ఉంటాడు. మొత్తానికి పాప్కార్న్ అండి ఇదే నా ఫేవరెట్. కంపల్సరీ ఏ సినిమాకి వెళ్ళినా, జర్నీ చేసినా, ఎక్కడికి వెళ్ళినా సరే నాకు పాప్కార్న్ ఉండాలి. ఇంట్లో ఒక ప్యాకెట్ ఉంచుకుంటా అనమాట. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి స్పెషల్గా సీడ్స్ తీసుకుంటున్నాం మేము. ఆ సీడ్స్తో అయితే ఇంకా చాలా వస్తున్నాయి అనమాట పాప్కార్న్. అండ్ మా ఆయన ఫేవరెట్ వచ్చేసి మ్యాగీ అనమాట. సో నేను మ్యాగీ ప్రిపేర్ చేయలేదు, ఇక్కడ పాప్కార్న్ ప్రిపేర్